పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ஜென்ரேஷன்ல இருக்கிற ஹீரோஸ் யார் ரொம்ப பிடிக்கும் உங்களுக்கு? எனக்கு யார் பிடிக்கிறது நல்லா ஆக்ட் பண்றது, ஓகே சூப்பரா ஆக்ட் பண்ணிட்டு இருக்க இவங்க தமிழ்ல தெலுங்குலையா? தெலுங்குல. தெலுங்குல மகேஷ் பாபு நல்லா ஓகே. நம்பர் 1. ம். வேற இப்ப யார் யார் வந்திருக்காங்க தெரியல. ஜூனியர் என்டிஆர் சார் இருக்கா? ஜூனியர் என்டிஆர் அவரும் நல்லா பார்ப்பேன். ஜூனியர் என்டிஆர் வந்து எப்படின்னா வெறி, సినిమాలో జయికணும்னு వెరీ, సినిమాలో మనం రావాలి అని ఇది. వాళ్ళు ఫస్ట్ ఫిలింలో ఫొటోస్ ఉంది కదా, గ్లాస్ ఫొటోస్, దాంట్లో బాగా కొట్టి ఒక డైలాగ్, వాళ్ళు నిజంగా కొట్టి చేయలేదు, బ్లడ్ అయిపోయింది అంటే కట్ చేయలేదు, కంటిన్యూగా ఆ బ్లడ్లో వాళ్ళు కొట్టి వచ్చారు. అదే ఇంట్రెస్ట్. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా అంటే చాలా ఇష్టం. నేను చూసినప్పుడు వాళ్ళు కూడా నాకు ఫ్యాన్. అప్పుడు అలా మీ మాదిరి నేను ఫైట్ చేయాలన్నా అప్పుడు చెప్తారు. అప్పుడు ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ போயாச்சு டாப்ல. ராம் சரண் அவர் அப்படிதான். ராம் சரண்லாம் வந்து సినిమాకునే பிறந்தவர், సినిమా కోసం పుట్టిన హీరో. పుట్టిన హీరో. ఏనా అంత அளவுக்கு అబ్జర్వ్ பண்ணிட்டு ఫిలింలో ఏం చేయాలి, ఇలాగ చేస్తుంటే ఇలాగ వస్తుందని కరెక్ట్గా டிசைட் பண்ணுறாரு ராம் சரண். இன்னைக்கு ராம் சரண், என் பையன் வந்து ராம் சரண் ஃபேன். ஓ சூப்பர். ராம் சரணோட ஃபேன். ஏன்னா அவரோட அந்த எக்ஸசைஸ் பாடி, அந்த மிலிட்டரி சப்ஜெக்ட் ஒன்று பண்ணாங்கல்ல, என்ன படம் பேர்? மிலிட்டரி சப்ஜெக்ட். அது ஃபுல் ஃபிலிம் வீட்டில் அவர் சாங்கெல்லாம் பாடுவார் தெலுங்குல. ఓకే. నా కొడుకు ఆ తెలుగు సాంగ్ పాడతారు. తెలుగు రాదు, ఓకే, కానీ తెలుగు సాంగ్ పాడతారు. ఫ్యాన్ ప్రభాస్. பிரபாஸ் அது எல்லாருக்கும் தெரிஞ்ச படம் பாகுபலி. பாகுபலி வந்த பிறகு பிரபாஸ்ன்ற நேம் வேர்ல்டு ஃபுல்லாக ஆயிடுச்சு இல்லையா? ஒவ்வொருத்தரும் ஒரு பீரியட்ல வந்து லைஃப் நேம் வரும், ஒவ்வொரு ఆర్టిస్ట్ వரும். బట్ అప్పుడు ఫైట్స్కి ఇప్పుడు ఫైట్స్కి డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా పొన్నంలో ఉందా మీకు? ఇప్పుడు అంటే ఇప్పుడు టెక్నికల్స్ நிறைய వచ్చింది కదా. ఇప్పుడు నేను కింద పడిపోవడం అవసరం లేదు, నేను ఇలాగా చాలు అంటే వాళ్ళు డన్ 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 నడిచి చేశారు. నా బ్లూ మ్యాట్ షాట్ వచ్చింది, గ్రీన్ మ్యాట్ షాట్. అంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు రజనీ సార్ ఉన్నారంటే రజనీ సార్ ఏజ్ 74 సంథింగ్, అబౌవ్ 70. కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళు ఫైట్ టాప్ డీప్ అని వస్తుంది. అంటే రోపు గూపు అన్ని డూపు గూపు వేశారు, రోపు వేస్తారు అని గ్రీన్ మ్యాట్ షాట్ వేశారు. అంటే ఇప్పుడు ఎవరు అన్నీ ఏం చేయాలి, ఏమని చేద్దాం ఎవరైనా. మీరు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, మీరు కూడా హీరోగా చేసి ఫైట్ చేశారంటే ఇప్పుడు టెక్నికల్ అలాగా ఉంది. కానీ హీరో అది మాత్రం లేదు, మీకు అలాగా జిమ్నాస్టిక్ అది ఒక కష్టపడి రావాలి. அதுக்கும் கஷ்டம் இருக்குது, சும்மா கஷ்டப்படாமல் வர முடியாது. இப்போது ஜூனியர் என்டிஆர் அண்ட் இவர் பிரபாஸ் பண்ண இது, பிரபாஸ் இந்த 2 பேர் பண்ணாங்க. இவர் ராம் சரண் சார், ஜூனியர் ஜூனியர் ட்ரிபிள் ஆர். அதெல்லாம் எவ்வளோ ரிஸ்க் எடுத்து பண்ணாங்க. அதெல்லாம் ఉన్మేలి స్టామినా, రియల్ స్టామినా. రియల్ స్టంట్ మ్యాన్ ఎలాగా చేస్తారు అలాగా చేశారు ఇద్దరు. அந்த மாதிரி ஹீரோஸ் வந்து ரேர், அமையர் ரேர். ஏன்னா அப்போல்லாம் சிரஞ்சீவி சார், பாலகிருஷ்ணாலாம் அப்போல்லாம் இருக்கும்போது அவங்களும் அதே மாதிரி ரியல் ஃபைட்லாம் வந்து ரொம்ப கஷ்டப்பட்டு இது பண்ணாங்க. அதுவும் சிரஞ்சீவி சார்லாம் டான்ஸில் நல்ல கான்சன்ட்ரேஷன், ஃபைட்டில் நல்ல கான்சன்ட்ரேஷன் சிரஞ்சீவி சார். அது సేమ్ நம்ம కరానా మోడల్ బంగారు కోడి పెట్ట వస్తుంటే అది ఆ టైంలో నేను చూసాను షో. అప్పుడు నా ఫైట్ తర్వాత డిస్కోస్ ఆఫ్ ది సాంగ్, ఆ సాంగ్ బంగారు తర్వాత అందరూ పోతారు, అందరూ పోయాడు. ఏంటి ఏదన్నా అంత షోకు వచ్చిందే ఇది, అంత ఫైట్ ఆ సాంగ్. తర్వాత அடுத்த నెక్స్ట్ షో వస్తాడు, ఫైట్ సాంగ్ చూసిపోతారు. బ్యాలెన్స్ ఏమో ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ ఓన్లీ చూశారు. కంటిన్యూ నేను 3 షోస్ చూసాను. 3 షో ఎక్కడ అంటే ఆదోని ఉంది కదా, అక్కడ నేను, నా అక్కగారు అక్కడ ఉన్నారు, నేను ఆ టైంలో అక్కడ వెళ్ళి చూసాను. ఆ సినిమా థియేటర్లో వచ్చారు, ఆ ఫైట్ ఆ సాంగ్ ఫినిష్ అయిపోయింది, అందరూ పోయారు. ఏంటి ఇది పடம் ఓడికిட்டு இருக்கு எல்லாம் 2.5 hours. அந்த ఫస్ట్ 20 minutes చూసిపోతారు. నెక్స్ట్ షో వస్తారు, సేమ్ అలాగా
కరోనా మూడు. సో అంత அந்த డాన్స్ அந்த ఫైట్ எல்லாம் అందుకు నచ్చింది. బట్ అప్పుడే 140 కేజీస్ ఉంటారు స్క్రీన్ మీద, ఆ, మిమ్మల్ని ఆ, చూడాలంటేనే భయపడతారు. కరోనా మొగుడులు బయటకు వచ్చినప్పుడు ఎలా కరోనా ఉంటుంది మొగుడులు feeling? 118, 118. హిట్లర్లు 138. బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్ మిమ్మల్ని క్యాజువల్ గా చూస్తారు కదా రోడ్ల మీద, లేడీస్ కానీ భయపడతారు. నేను ఓడిపోరారా? ఆ, అంటే రేప్ సీన్ ఎక్కువ కదా. రోజా நிறைய ஆர்டிஸ்ட் ரேப் சீன்லாம் பண்ணுவா. அப்போ எல்லாம் பார்த்து லேடிஸ் எல்லாம் பார்த்து கத்துவாங்க, ஓடுவாங்க. ரொம்ப காமெடியாக இருக்கும். అంటే అది బంద్ అది డోర్ திறந்தது కారణం అది బంద్ నిற்கும் போது ஒரு மாதிரி இருக்கும். ఆ ఫైట్ సీన్లో ఆర్టిస్ట్ కూడా అందరూ అలాగే చేస్తారు. ఏంట్రా తింటారు ఇలాగా వస్తారు అని అని అంత వెయిట్ తీసుకుని జంప్ చేస్తాం, జిమ్నాస్టిక్స్ చేస్తాం. అవును, హిట్లర్ కూడా చూశారు కదా, దానిలో కూడా జిమ్నాస్టిక్స్ చేస్తాం. గరణమూళ్ళు జిమ్నాస్టిక్స్ చేస్తాం. అంటే జిమ్నాస్టిక్ నాకు அது இருக்கிறதுனால எனக்கு பெனிஃபிட். அதனால் ஃபைட் பண்ணும்போது கொஞ்சம் ఈజీ. అది సార్ కూడా ఈ టీవీ ఏమో ఒక టీవీలో చెప్తారు, సెల్జీ సార్. వాళ్ళు అడిగారు మీకు ఫైటర్ అంటే ఎవరెవరు అని అడుగుతున్నప్పుడు సెల్జీ సార్ చెప్తారు. నేను నార్మల్గా కూర్చుంటాను ఇంట్లో, ఈ టీవీ అని అనుకున్నాను ఏమో ఒక టీవీ. అప్పుడు సెల్జీ సార్ చెప్తారు, ఇక్కడ హిందీలో పప్పు వర్మ అంటే సౌత్ ఇండియన్లో ఇక్కడ పొన్నాంబలం అని ఒకడు. నాకు షాక్ అయిపోయింది, ఇది గొడ్డప్పుడు నా పేరు చెప్తారండి. అప్పుడే నాకు షాక్ అయిపోయింది. సో అది కూడా అప్పటి నుంచి నేను వాళ్ళ హార్ట్లో ఉన్నాను. అదే నాకు செய்த புண்ணியம். எஸ். ఇప్పుడు அது வந்து தெரிஞ்சது நல்லா, ஆண்டவன் ரூபத்தில் வந்தது. இன்ன வரைக்கும் அப்படியே నண்బర్గల్ అది எல்லா ఫ్యాన్స్కి నేను చెప్తాను ఏమంటే, ఎవరెవరు కష్టపడతారో அவருக்கு డబ్బు ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలని చేయండి. మనం ఉంటున్నప్పుడు మనం ఎంతవరకు எவ்வளோ வரைக்கும் வாழ போகிறோம், ஒரு லிமிட். நம்ம 1000 இயர்ஸ் ஒன்றும் வாழ போகிறதில்ல. எஸ், எக்ஸாக்ட்லி. நம்ம உன்னுற வரைக்கும் உன்னை எல்லோரும் ஹெல்ப் பண்ணால் எல்லோரும் நல்லாயிருக்கும். சிரஞ்சீவி சார் மாதிரி நீங்களும் எல்லாருக்கும் ஹெல்ப் பண்ணுங்கள், நீடூடி வாழ்வீங்க. கடவுளுடைய అనుగ్రహం எல்லாருக்கும் கிடைக்கும். అన్నా நிறைய పడంగా అంటే చాలా సినిమాలలో అందరు హీరోయిన్స్ రేప్ సీన్స్ ఉంటాయి, మీకు ఏ హీరోయిన్ ఫీల్ అవ్వలేదా? சும்மா ஜஸ்ட் உடனே கட் கிட்ட வந்து వెయిట్కి రియల్గా చేసేస్తారు మీరు. అది నేను సపరేట్గా డైరెక్ట్గా మీద పడిపోకూడదు, அவங்க நான் பேலன்ஸ் பண்ணிட்டு தான் பண்ணுவேன். ఓకే, లేకపోతే చట్నీ అయిపోతారు. మీరు బాగా ఇబ్బంది పడ్డ హీరోయిన్ అంటే ఎవరు రేప్ సీన్ అప్పుడు? నేను చాలా మంది చేసాము, రోజా, ఖుష్బు, ఎవరు చెప్పాలి ఎక్కువ అంటే తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అందరూ స్టార్ హీరోయిన్స్, ಎಲ್ಲ స్టార్ హీరోయిన్స్. హీరో వచ్చి కాపాడతాడు. అమ్మా అది డెఫినెట్గా. నేను రేప్ చేస్తానంటే మళ్ళీ వస్తూ కొట్టేస్తారు, నేను రెడీగా ఉంటాం ఎప్పుడు కొట్టేస్తారు అని. అదే ఫైనల్ కదా.